ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు, ఈ కేసుల విషయంలో, అరెస్టుల విషయంలో ఏం చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఒకసారి గమనిస్తే, ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ లడ్డూలాగా మాకు ఆదాని నుంచి 1740 కోట్ల రూపాయలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి దొరికాడు, అతని మీద రాజకీయ కక్ష సాధింపుకు మేము పాల్పడము అని మాట్లాడాడు. అయ్యా, నీకు లడ్డూలాగా దొరికాడు, మీ ఇద్దరి మధ్య వ్యవహారమా? 1,50,000 కోట్ల రూపాయల భారం వేయటానికి ఆదాని నుంచి 1740 కోట్లు తీసుకుంటే నీకు కక్ష సాధింపు గురించి నీ కక్ష సాధింపు ఎవడికి కావాలి? నువ్వు 1,50,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రజల మీద భారం వేయటానికి మీకు డబ్బులు తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టలేదు అంటే, నువ్వు ఆదానితో లాలూచిపడి జగన్మోహన్ రెడ్డికి ఇండైరెక్ట్ గా లాభం చేసేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు అని అంటే, నీకు 164 మంది ఎమ్మెల్యేలను గెలిపించినటువంటి ప్రజలకి నువ్వు ఎందుకు ఇలా చర్యలు తీసుకోవట్లేదని అడిగేటువంటి యాంగ్జైటీ ఉంటుందా ఉండదా? అది ఎవరిది? ప్రజాధనము. నువ్వు మీ పయ్యావులు కేసావు కదా, కేసు వేసింది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు, తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు కోర్టులకు వెళ్ళి మీకు గుర్తుండే ఉంటుంది, పయ్యావుల కేశవ్ గారు హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో 1750 పేజీల డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో మీరు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు దొబ్బేసినటువంటి వాళ్ళ మీద మా కక్ష సాధింపలేదు, మీ మీద కేసులు పెట్టమంటే, మీకు కావలసినటువంటి వాటాలు వస్తే మీకేం కేసులు ఉండవా? మీ వాసుదేవరెడ్డి లిక్కర్ స్కాము అని ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత వైట్ పేపర్స్ ఎన్ని రిలీజ్ చేశారు ఒక్కసారి నేను ఒక్కటి అడుగుతాను. వాసుదేవన్ గారు, వైట్ పేపర్స్ ఎన్ని రిలీజ్ చేశారు, దాంట్లో ఎన్ని కుంభకోణాలు ఉన్నాయి, దాని మీద చర్యలు ఏంది, ఒక డిబేట్ పెట్టండి దయచేసి. ఎందుకో తెలుసా, ఈ వైట్ పేపర్స్ అన్ని కూడా 7-8 శాఖలకు సంబంధించి లక్షల కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, మంత్రివర్గం దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి 5గురు చేసినటువంటి కుంభకోణం, ఇవన్నీ ఎవరి అంటే ప్రజాధనం అండి, ప్రజలకు సంబంధించినటువంటి. దీంట్లో మేము చేస్తామంటే తొందర ఏం లేదు అని అరుణ గారు అనొచ్చు. వాసుదేవరెడ్డి అనేటువంటి నిందితుడు వీళ్ళ జనసేన పార్టీలో చేరినటువంటి సామినేని ఉదయభానుకు బంధువు కాబట్టి ఇప్పటి వరకు చర్యలు లేవు అనేటువంటిది ఈ రోజున ప్రజల స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశము. దీనికి మరి ఎందుకు చర్యలు ఉండవండి? ఎందుకు ఉంటాయి? మీకు భవిష్యత్తులో ఉంటాయని ఎలా నమ్ముతాం, ఎలా చెప్పగలము? బాలినేని శ్రీనివాసరెడ్డి ఇదే ప్రకాశం జిల్లా, అరుణ్ గారు ప్రకాశం జిల్లా. అరుణ్ గారు కూడా ఆరోపణలు చేశారు ఆ రోజున. ఆయన భూ కబ్జాలకు పాల్పడ్డాడు, భూ కుంభకోణాలకు పాల్పడ్డాడు, ఇవన్నీ చేసినాడు. మరి ఆయన వచ్చి జనసేన పార్టీలో చేరారు. మరి ఆయన భూ కబ్జాల మీద, భూ కుంభకోణాల మీద ఏదైనా సరే సిట్టు వేయటం కానీ, దర్యాప్తుకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ ఏమైనా అరుణ్ గారు అడుగుతున్నారా? ఈ ప్రభుత్వం ఏమైనా వేస్తుందని నమ్మాలా? మీ పార్టీలో చేరితే ఇంకా ఇబ్బంది లేదనేటువంటి పరిస్థితి వచ్చేసింది కదా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మదనపల్లి ఫైల్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు వరకు రోజుకొక వార్తలు వస్తాయి, కానీ ఏం చర్యలు ఉండవు. ఏం చర్యలు ఉన్నాయి? సవాల్ విసురుతున్నాడు ఆయన ఒక పక్క నుంచి. మరి అన్ని రకాల భూ కుంభకోణాలు పాల్పడితే, అది ప్రజలకు సంబంధించినటువంటి భూములు, సహజ సంపద దోచుకుంటే ఇంకా చూస్తాం, చేస్తాం, ఇంకా మేము కమిటీలు వేస్తాం అనేటువంటి మీరు చర్యలు తీసుకుంటూ ఉంటే 5 సంవత్సరాలైనా చర్యలు తీసుకోవచ్చు, అభ్యంతరం లేదు. కానీ మేము చర్యలు తీసుకోము, మా కక్ష లేదు జగన్మోహన్ రెడ్డి మీద. మీకు వచ్చి విజయసాయి రెడ్డి మా పార్టీలో చేరితే బీజేపీలో వాళ్ళ అమ్మాయిని రేపు చేర్పిస్తున్నాడు, ఇబ్బంది లేదు. కేవీ రావుకు వాటాలు ఇచ్చేసాడు, పవన్ కళ్యాణ్కి వాటాలు వచ్చేసాయి.